అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే నాకు ఆశీస్సులు ప్లీజ్. ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు హోటల్కు వెళ్ళారు. హోటల్కు వెళ్ళి 500 బిల్ అయినది. బిల్ అయితే ఆ వెయిటర్ వచ్చి, ఇక్కడ మాది బిల్లింగ్ మిషన్ పనిచేయలేదు, మీరు 500కు గాను 400 ఇస్తే కూడా ఇది సరిపోతుంది అంటాడు. అంటే దాంట్లో ఒక ఫ్రెండ్ వండుకొని, మనకేంట్రా 100 రూపాయలు మిగులుతుంది, 400 ఇచ్చేసి వెళ్ళిపోదాము అంటాడు. అంటే ఇంకో ఫ్రెండ్, వద్దొద్దురా, ఇతను ఓనర్కి తెలియకుండా ఈ డబ్బులు ఎత్తేయాలనుకుంటా ఉన్నాడు, అందువల్ల ఇది ఊరికనే బిల్లింగ్ మిషన్ పనిచేయలేదు అంటా ఉంటాడు. ఓనర్ ఈరోజు షాప్లో లేడు, నేను చూసినాను, అందువల్ల ఇతనే ఎత్తేయాలనుకుంటాడు, తప్పురా, ఇది చేయకూడదు అంటాడు. ఇంకొక అతను ఏమంటాడు, మనకేంట్రా, పోతే పోయింది, 100 రూపాయలు మిగులుతుంది, ఇచ్చేస్తాము అంటాడు. లేదు లేదు, అది చేయకూడదు అని అతను ఇద్దరు వాదించుకొని, ఇతనేమో చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అని ఇతని ఉద్దేశం, 100 రూపాయలు తక్కువ ఇచ్చేస్తుంది. ఇంకొక అతను, వద్దు, ఎవరికి చేరాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సిందే, పాపం ఆ ఓనర్ ఎంతో కష్టపడి రెస్టారెంట్ పెట్టుంటాడు, పాపం వద్దు, అట్లా చేయవద్దు అని చెప్పి వెయిట్ని పిలిచి, నైనా మేము కావాలంటే వెయిట్ చేస్తాము, నువ్వు ఆ మిషన్ పని చేసిన తర్వాత బిల్లు తీసుకుంటా, మేము పే చేస్తాము అంటాడు. సరే, ఈ వెయిటర్ కొద్దిసేపు తర్వాత వచ్చి ఆ మిషన్లో బిల్లు తెచ్చి 500 తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒక జాబులో చేరతారు. జాబ్లో చేరితే ఈ చిన్న చిన్న తప్పులు చేయాలనుకున్న అతనేమో ఈ చేరిన ఆఫీసులోనే ఇదే అలవాట్లు, అంటే అక్కడ చేతులు కడుక్కునే సోపులు దొంగలించడము, చేతులు కడుక్కునే సోపులు దొంగలిచ్చిన తర్వాత తుడిచే పేపర్లు ఉంటుంది కదా, చేతులు తుడుచుకుని దాన్ని దొంగతనం చేయడము, అదేవిధంగా గుండు సూదులు, ఈ చిన్న 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 దొంగతనాలు, ఈ చిన్న తప్పులకు అలవాటు పడిన అతను ఇదే కొనసాగిస్తూ ఉంటాడు. ఇతను ఎత్తుకొని పోయే సామాను చూసి ఆ కూడా పనిచేసే వాళ్ళు కూడా, ఇదేందిరా వీడు ఇంత కక్కుర్తి మనిషిగా ఉండాడే, ఈ సోపులు వీటిని దొంగలిస్తా వీడు అని నవ్వుకునే వాళ్ళు చూసి, ఇదే ఇతనితో కూడా ఫ్రెండ్ ఇంకొక అతను చేరాడు కదా, 500 కరెక్ట్గా ఇవ్వాలని అతను ఏం చేశాడు, క్రమేణా ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని ఒక చోట ఒక 5 మందిని స్టాఫ్ని పెట్టుకొని, దాంట్లో 5 మందికి 20,000 వేలు శాలరీ ఇచ్చి ఇతను మెయింటెనెన్స్ చేసుకుంటూ ఇతను కొంత సంపాదించుకుంటా ఉన్నాడు. చూసారా, ఈ చిన్న తప్పులు చేసే అతనికి ఈ చిన్న చిన్న తప్పులే కంటిన్యూ అయిపోయి అలవాటైపోయి నవ్వుల పాలవుతున్నాడు. లేదు, మనం కరెక్ట్గా ఉండాలా, ఆ ఓనర్ పాపం ఎంతో కష్టపడి పైకి వచ్చుంటాడు, మనం అట్లా చేయకూడదు అన్నతను ఒక కంపెనీకి ఓనర్ అయినాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది, మనం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండడమే మనకు మంచిది, అదే నీకు మేలు చేస్తుంది అని కదా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.